తురకపాలెం వరుస మరణాలతో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు అక్కడ పర్యటించారు. డిఎంహెచ్ఓ విజయలక్ష్మి, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు నందకిషోర్తో కలిసి పర్యటించారు. పెదపలుకులూరులోని ఆర్ఎంపీ చిట్టిబాబు ఆసుపత్రి వద్దకు వెళ్లారు. ఆర్ఎంపీ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో తురకపాలెం వచ్చి గ్రామంలో కొనసాగుతున్న వైద్య శిబిరాన్ని పరిశీలించారు. 2వ తేదీ నుండి వైద్య శిబిరం ప్రారంభమైందని ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరి చెప్పారు. వైద్య శిబిరానికి వస్తున్న వారి సంఖ్య తగ్గిందని అన్నారు. 17వ తారీఖు వరకు వైద్య శిబిరం కొనసాగుతుందని తెలిపారు. సీఎం ఆదేశాలతో అన్ని పరీక్షలు చేస్తున్నామని, ఆర్ఎంపీ అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ ఇచ్చాడని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఎంపీలో చికిత్స చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్థానికులు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు శ్రీహరి. మనమైతే వైద్యంలో ఎవరైతే అన్క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటారో, రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళందరి మీద మా ఏపీ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ చేస్తుంది. ముఖ్యంగా చూస్తే ఎవరైనా ఆర్ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా ప్రథమ చికిత్స చేయడానికి మాత్రం అర్హులు. అంతేగాని డాక్టర్స్ అని పేరు పెట్టేసి వాళ్ళకి సెలైన్లు పెట్టడము, ఇంజక్షన్లు ఇవ్వటము, కొందరైతే అబార్షన్లు చేయటము, అదేవిధంగా ఆపరేషన్లు చేయటం, ఇవన్నీ కూడా చట్ట విరుద్ధము. అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం. ఈరోజు ఇక్కడ కూడా ఆ విధమైనటువంటి చర్యలు తీసుకుని ఈరోజు ఆ సెంటర్ని మూసివేయటం జరిగింది. ఇంకా ఎవరైనా కూడా ఆ విధంగా పాల్గొని ప్రాబ్లం అంటే, ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది ఒక డాక్టర్ దగ్గర మనం డయాగ్నోజ్ చేసిన తర్వాత దానికి ట్రీట్మెంట్ ఇస్తాం. అంతేగాని అలా కాకుండా దానికి ముందుగానే డ్రగ్స్ వాళ్ళ ఇష్టంగా తగ్గిపోవాలి తొందరగా అని చెప్పి ఉద్దేశంతో ఇస్తారు. అదేవిధంగా యాంటీబయాటిక్స్ కూడా 2-3 రోజులు వాడటం వల్ల రెసిస్టెన్స్ వస్తుంది, డ్రగ్స్ రెసిస్టెన్సీ. అవన్నీ కూడా రాకుండా ఒక పద్ధతిగా క్రమేణా శాస్త్రీయంగా చేయాల్సిన వైద్యాన్ని అందరు చేసేదానికి వీలు కాదు. అది మేము ఏపీ మెడికల్ కౌన్సిల్ తీవ్రంగా దాన్ని తీసుకుంటుంది. దానికి అట్లా పాల్పడిన వాళ్ళు ఎవరినైనా కూడా కఠినంగా శిక్షిస్తాము. ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సాయి శంకర్, గుంటూరు తురకపాలెంలో ఏదైతే ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారో ఆయన చేస్తున్న చికిత్సకు సంబంధించి భయపడాల్సిన అవసరం లేదని స్థానికులకు చెప్తున్నట్టు కూడా సమాచారం అవుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం తురకపాలెంలో ఎలాంటి పరిస్థితి ఉందనే దానిపైన ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ ఈ రోజు పర్యటించడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడారు. అయితే ఇక్కడికి రావడానికి ముందు ఆర్ఎంపీ చిట్టిబాబు ఎవరైతే ఈ స్థానికులకు యాంటీబయాటిక్స్ కానీ చికిత్స చేసినటువంటి అక్కడికి వెళ్ళారు. అయితే అతను అందుబాటులో లేకపోవడంతో తురకపాలెం వచ్చి స్థానికులతో మాట్లాడటంతో పాటు ప్రస్తుతం తురకపాలెంలో ఏర్పాటు చేసినటువంటి వైద్య శిబిరంలో డాక్టర్లతో కూడా మాట్లాడటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి మందులు పంపిణీ జరుగుతుంది, ఎలాంటి చికిత్స అందిస్తున్నారు, ఈ అన్ని అంశాలను కూడా పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ క్లియర్ గా యాంటీబయాటిక్స్ అధిక మోతాదులో ఇచ్చేటటువంటి ఆర్ఎంపీలకు సంబంధించినటువంటి అంశం పైన కంపల్సరిగా చర్యలు తీసుకుంటామంటాం కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే వచ్చేటటువంటి వాళ్ళు అంటే ఆరోగ్యం బాగాలేదని ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంజక్షన్లు చేయడం కానీ లేకపోతే సెలైన్లు పెట్టడం ఇలాంటివి పర్మిషన్ లేదు. ఓన్లీ వాళ్ళు ప్రాథమిక చికిత్స మాత్రమే అర్హులు అంటూ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇలాంటి ఆర్ఎంపీల పైన చర్యలు తీసుకుంటామనే విధంగా కూడా క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం తురకపాలెంలోకి సంబంధించినటువంటి స్థానికులకు వైద్యం అందించినటువంటి పెదపలకులకి చెందినటువంటి ఆర్ఎంపీ చిట్టిబాబు అంశంలో సీరియస్ గా ముందుకు వెళ్లేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం తురకపాలెం శిబిరంలో ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు కూడా ప్రస్తుతం రావడం జరిగింది. ఇప్పుడు ఆయన కూడా స్థానికంగా ఉన్నటువంటి శిబిరంలో వైద్యులతో కూడా మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికైతే తురకపాలెంలో సాధారణ పరిస్థితి నెలకొందనే విధంగా చెప్పొచ్చు. నిన్నటి వరకు భోజన ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు దానిని ఆపివేశారు. ఈ 17వ తారీఖు వరకు వైద్య శిబిరం మాత్రం కొనసాగుతుందనే విధంగా కూడా మెడికల్ కౌన్సిల్ సభ్యులు కూడా తెలియజేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.